హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మీరు ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ కనుక యూజ్ చేస్తుంటే మీరు ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మీకు కొన్ని రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ వీడియోలో నేను మీకు ఆ రివార్డ్ పాయింట్స్ అనేవి ఎలా రిడీమ్ చేసుకోవాలి, ఎలా మనం యూజ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్గా మీరు పాయింట్స్ అనేవి రిడీమ్ చేసుకోవాలి అంటే మీ మొబైల్ ఫోన్ పే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా యాప్ అనేది ఓపెన్ అవుద్ది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే జస్ట్ సైడ్కి స్క్రోల్ చేయండి. సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మై క్రెడిట్ కార్డ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అసలు రిడీమ్ చేసుకోవడానికి అని తెలియాలి అంటే ఇక్కడ మీకు స్టేట్మెంట్ అని ఉంది కదా మై క్రెడిట్ కార్డ్లో. ఇక్కడ ఏం చేస్తారంటే స్టేట్మెంట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రిడీమ్ చేయడానికి ఎన్ని పాయింట్స్ ఉన్నాయో తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే లేటెస్ట్ బిల్ అని ఉంది కదా, లేటెస్ట్ బిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ యొక్క క్రెడిట్ కార్డ్ లిమిట్ మీకు కొంచెం కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి మీరు రిడీమ్ అయితే చేసుకోవచ్చు. రిడీమ్ చేసుకుని మీరు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏమైనా ప్రొడక్ట్స్ అనేవి బై చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలానే ఉంటాయి, ఇప్పుడు మీకు చూపిస్తాను. సింపుల్గా మీరు దీన్ని రిడీమ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ రిడీమ్ నవ్ అని ఉంది కదా, రిడీమ్ నవ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు రెడీ మీద క్లిక్ చేశాక మీకు ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ ఉంది. ఇక్కడ ఏంటంటే మీకు ఏ ప్రోడక్ట్స్ కావాలో పైన అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్స్ కావాలంటే ఎలక్ట్రానిక్స్ అని సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు హోమ్ కిచెన్ కావాలంటే హోమ్ కిచెన్ అని, ఫ్యాషన్ కావాలంటే ఫ్యాషన్ ట్రెండ్, మీకు ఏదైతే కావాలో అదైతే మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఎలక్ట్రానిక్స్ అని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎలక్ట్రానిక్స్ అని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఇక్కడ పైన ఎన్ని పాయింట్స్ ఉన్నాయో రిడీమ్ చేసుకోవడానికి అవైతే మీకు ఇక్కడ చూపిస్తుంది. మీకున్న పాయింట్స్ని బట్టి మీరు దేన్నైతే రిడీమ్ చేసుకోవాలనుకున్నారో అదైతే మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు మౌస్ చూస్తే 3900 అని ఉంది. సో ఇలా ఏంటంటే మనకి గిఫ్ట్ వోచర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేయాలి అంటే మీరు దేన్నైతే రిడీమ్ చేసుకోవాలనుకున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్ వి వోచర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గిఫ్ట్ కార్డు ఎన్ని పాయింట్స్ మీకు ఎంత ప్రైస్ వస్తుంది అనేది ఇస్తారు. ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేయాలి అంటే యాడ్ టు కార్ట్ అని ఉంది కదా, యాడ్ టు కార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ప్రొసీడ్ టు కార్ట్ అని ఉంది కదా, ప్రొసీడ్ టు కార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఏదైతే యాడ్ చేశారో దాని యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఇక్కడ సింపుల్గా ప్రొసీడ్ టు చెక్అవుట్ ఉంది కదా, ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు 2000 పాయింట్స్కి 500 రూపీస్ అయితే వస్తాయి అన్నమాట. ఆ తర్వాత మీరు ఇక్కడ ప్రొసీడ్ టు చెక్అవుట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీ డీటెయిల్స్ అనేవి వస్తాయి. డీటెయిల్స్ వచ్చిన తర్వాత మీరు కొంచెం కింద స్క్రోల్ చేసి ప్రొసీడ్ టు రెడీమ్ అని ఉంది కదా, ఈ ప్రొసీడ్ టు రెడీమ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీ బ్యాంక్ అకౌంట్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ అనేది ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఓటీపీ అనేది మీరు ఇక్కడైతే కాపీ పేస్ట్ చేయండి. సో ఇలా ఓటీపీ కాపీ పేస్ట్ చేసి సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేశాక ఈ విధంగా మీ ఆర్డర్ అనేది వెళ్ళిపోద్ది. మీకు వెళ్ళిపోయిన 30 మినిట్స్కి మీకు ఒక గిఫ్ట్ వోచర్ అనేది వస్తుంది. ఆ వోచర్ మీద ఏంటంటే మీకు ఒక 30 మినిట్స్ తర్వాత ఏంటంటే మీకు ఈ విధంగా మీ యొక్క వోచర్ కోడ్ పిన్ అనేది అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఈ వోచర్ కోడ్ అనేది ఎలా రిడీమ్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇది వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ యొక్క వోచర్ కోడ్ అనమాట. ఇది నేను మీకు ఫ్లిప్కార్ట్లో ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. దానికి సింపుల్గా ఏంటంటే ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఏదైతే ప్రోడక్ట్ అనేది బై చేయాలనుకున్నారో ఆ ప్రోడక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బై నౌ అని ఉంది కదా, బై నౌ మీద అయితే క్లిక్ చేయండి. బై నౌ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. సో మనం కంటిన్యూ మీద క్లిక్ చేశాక మనకేంటంటే మనకి ఏదైతే గిఫ్ట్ వోచర్ అనేది వచ్చిందో ఆ వోచర్ అనేది మనం ఇక్కడ అప్లై చేసి అయితే పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు కొంచెం కింద స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ హ్యావ్ ఏ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అని ఉంది కదా. సో ఇక్కడ మీకు గిఫ్ట్ కార్డ్ ఉంది కాబట్టి సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ అని ఉంది కదా, యాడ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఏదైతే వోచర్ నెంబరు పిన్ నెంబర్ వచ్చిందో ఆ పిన్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసి యాడ్ గిఫ్ట్ కార్డ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి యాడ్ గిఫ్ట్ కార్డ్ అని ఉంది కదా, యాడ్ గిఫ్ట్ కార్డ్ మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేశాక ఇక్కడ మీకు మీ యొక్క గిఫ్ట్ కార్డ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే
ఎంత అమౌంట్ పే చేయాలో మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇంకా 60 రూపీస్ అయితే పే చేయాలి. మనకి 500 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అయితే ఉంది. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఏదైతే గిఫ్ట్ కార్డ్ అనేది వచ్చిందో మీకు రెడీమ్ చేసుకోవడం ద్వారా ఆ గిఫ్ట్ కార్డ్ యూస్ చేసుకొని మీకు ఏంటంటే పాయింట్స్ అనేవి బై అనేవి చేసుకోవచ్చు అనమాట, ప్రొడక్ట్స్ అనేవి. సో వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. సో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యొక్క పాయింట్స్ అనేవి ఎలా రిడీమ్ చేసుకొని ఎలా బై చేసుకోవాలో వీడియో కన్నా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.